ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 5వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ఈరోజు ప్రాముఖ్యంగా మనం ధ్యానించేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక అపనమ్మకమైనటువంటి శత్రువుగా పౌలు ఇక్కడ ఎంచుతా ఉన్నాడు. అంటే ఈ వ్యక్తిని చూపిస్తూ పౌలు ఆ అపనమ్మకమైనటువంటి వాడు అని చెప్పడమే కాకుండా తనకు హాని తలపెట్ట చూచినటువంటి వాడుగా కూడా ఇక్కడ పరిగణిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తిని గురించి పౌలు అక్కడ ప్రాముఖ్యంగా తెలియజేసేటటువంటి విషయం తిమోతికి నీవు కూడా జాగ్రత్త వహించు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వచనాలను మనం చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఎవరు, అతడు ఏ విధమైనటువంటి హాని చేయతలిచాడు అనేటటువంటి ఆ విషయాలను మనం ఇక్కడ ధ్యానించబోతూ ఉన్నాం. 14వ వచనంలో మనం చూసినట్లయితే అలెగ్జాంద్రో అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నీవునో జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. ఈ విషయాలను మనము స్పష్టంగా గుర్తించాలి. అలెగ్జాంద్రో అను కంచరివాడు అనగానే ఇంగ్లీష్ వర్షన్స్లో మనం చూసినట్లయితే అలెగ్జాండర్ ది కాపర్ స్మిత్, అంటే రాగికి సంబంధించినటువంటి వస్తువులను లేదా అలంకరణలను తయారు చేసేటటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ ఈ అలెగ్జాంద్రును మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటగా ఇక్కడ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా అక్కడ కొంతమందిని సాతానుకు అప్పగించి తిని అని పౌలు అక్కడ పలకడంలో ఇతని పేరు కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. అక్కడ మనం గమనించినట్లయితే వారిలో హుమేనయోను అలెగ్జాంద్రును ఉన్నారు, వీరు దూషింపకుండా శిక్షింపబడటకై వీరిని సాతానుకు అప్పగించి తిని, అంటే అబద్ధ బోధకుల్లో ఉన్నట్లుగా చెప్పబడతాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రస్తావించబడినటువంటి అలెగ్జాంద్రు అట్లాగే 4వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి అలెగ్జాంద్రు వేరుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఆ రోజుల్లో అలెగ్జాండర్ అనేటటువంటి పేరు సర్వసాధారణమైనటువంటి పేరు. ఇక్కడ గ్రీకుల్లో నుంచి వచ్చినటువంటి ఈ పేరు అనేకులకు పెట్టబడుతుండడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. చిన్న ఆసియాలో అనేక మందికి ఇటువంటి పేరు కలిగి ఉండడం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి మొదటి అధ్యాయం 20వ వచనంలో మొదటి తిమోతిలో ఉన్నటువంటి అలెగ్జాంద్రు వేరు, అట్లాగే ఇక్కడ 4వ అధ్యాయం 2వ పత్రికలో ఉంటున్నటువంటి అలెగ్జాంద్రు వేరు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఈ అలెగ్జాంద్రు మరి ప్రాముఖ్యంగా చరిత్రకారులు చెప్పేటటువంటి విషయము, ఆ రాగి లోహముతో విగ్రహాలను తయారు చేసేటటువంటి వ్యక్తిగా ఈ అలెగ్జాంద్రును చెప్పబడడం మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఆ అపోస్తలుల కార్యంలో ఒక విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ ఈ అలెగ్జాంద్రు ఎందు విషయమై పౌలును ఎదురిస్తూ ఉన్నాడు అనేటటువంటి కంక్లూజన్కు మనము రావచ్చు. అక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ అపోస్తలుల కార్యంలో 19వ అధ్యాయము 33వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనము చూడగలుగుతూ ఉంటాము. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయాగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదుటికి తెచ్చిరు. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలనని ఉండెను. ఇక్కడ ఒక అలెగ్జాంద్రును మనం చూడగలుగుతూ ఉంటాం. ఇదే 19వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే ఎలాగనగా దెమెత్రి అను ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పనికి వారిని మిగుల లాభము కలగజేయుచుండెను. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యము, ఈ విగ్రహాలను తయారు చేసేటటువంటి వారు పౌలు ఆ ఎఫెస్సు పట్టణంలో సువార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు వీరు విగ్రహాలను విసర్జించాలని ప్రకటన చేయడంను చూచి, అంటే వారికి ఆర్థికంగా కోలుకోలేనటువంటి నష్టాన్ని పౌలు చేకూరుస్తున్నాడని ఎంచి ఈ విగ్రహాలను తయారు చేసేటటువంటి, అంటే అన్ని రకాలైనటువంటి వస్తువులతో విగ్రహాలను తయారు చేసేటటువంటి వ్యక్తులు ఒకటై సమూహముగా ఏర్పడి అక్కడ పౌలును ఎదిరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అక్కడ ఉంటున్నటువంటి వ్యక్తిగా
ఈ అలెగ్జాంద్రును ఎంచుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాము. అంటే ఇక్కడ స్పష్టంగా పౌలు కూడా తన యొక్క రాగి లోహము చేత విగ్రహాలను తయారు చేసేటటువంటి ఈ అలెగ్జాంద్రుకు ఈ సువార్త ప్రకటన ద్వారా నష్టము కలిగిస్తున్నాడు గనక అతడు హాని చేయ తలపెడతా ఉన్నాడు. అంత మటుకే కాకుండా అబద్ధ బోధకునిగా కూడా అక్కడ ప్రజ్వలిల్లుతున్నట్లు. ఎందుకనంటే తన విగ్రహాలను ఆయన ఎట్టి చేతనైనా అమ్ముడు చేసుకోవాలి. అందుకనే మరొకసారి ఇప్పుడు మనం ఈ మాటను చదువుకున్నట్లయితే, అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి. అంటే అతడు ఎంతో కీడు తలపెట్టినట్లుగా, ఇంకా చెప్పాలని అనుకుంటే చంపే ప్రయత్నము కూడా చేసినట్లుగా. ఎందుకంటే పౌలు ఇక్కడ ఈ ఎఫెసు పట్టణము నుండి తిమోతి తన యొద్దకు రావాలని ఎదురు చూస్తూ ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఈ వచ్చేటటువంటి క్రమంలో పౌలు యొక్క శిష్యుడిగా లేదా పౌలు యొక్క అనుచరుడిగా పౌలు యొక్క ప్రియకుమారుడిగా ఎంచుతున్నటువంటి తిమోతికి అతడేమైనా హాని తలపెడతాడేమో, లేదా సంఘానికి ఏమైనా చేయరానటువంటి కీడు తలపెడతాడేమో అని ముందుగా హెచ్చరిస్తున్నాడు. అందుకని అక్కడ చెప్తున్నటువంటి విషయం తిమోతికి అంటున్నాడు, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. అందుకని తిమోతి ఇట్టి విధమైనటువంటి నష్టము లేకపోతే హాని మాకు తలపెట్టాడు, కాబట్టి నీవు కూడా జాగ్రత్తగా ఉండము అని హెచ్చరిస్తాడు. ఇక్కడ ఉంటున్నటువంటి మరొక చిన్న మాటను మనం ఇక్కడ గ్రహించాలి. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. ప్రాముఖ్యంగా ఇటువంటి సువార్తను ఎదిరించేటటువంటి వారు లేదా దైవజనులకు దైవ సేవకులకు హాని తలపెట్టాలని ఆలోచించేటటువంటి వారు, వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలము వస్తుంది. ఇక్కడ అలెగ్జాంద్రు తన క్రియల చొప్పున అతనికి ప్రతిఫలము వస్తుందని పౌలు ఇక్కడ తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఆ దేవునికి నమ్మకమైనటువంటి పరిచర్య జరిగించు వారికి, మరి ముఖ్యంగా ఆలోచించినట్లయితే ఎట్టి శ్రమలోనైనా తోడుండేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ప్రతి వ్యక్తి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం వచ్చు. అదే విషయాన్ని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే, వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే, వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. ఈ మాటను మనం స్పష్టంగా గ్రహించాలి. పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే, ఇవి దేవుడు పలుకుచున్నటువంటి మాటలు. ద్వితీయోపదేశ కాండంలో అక్కడ మోషేతో మాట్లాడుచు దేవుడు పలుకుచున్న. అందుకనే పౌలు కూడా ఇక్కడ ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును అంటా ఉన్నాడు. అంత మట్టుకే కాకుండా తన యొక్క బోధ కూడా రోమియోలకు రాసినటువంటి రోమా సంఘానికి ఆయన చేసినటువంటి బోధలో కూడా ఆయన పలికినటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే రోమియోలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. పగ తీర్చుట నా పని అని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి మాట తిరిగి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు ప్రాక్టికల్గా కూడా తానేమి అక్కడ ఏదో చేయాలని అక్కడ చేయడం లేదు, కానీ
ప్రభు అతనికి తన క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును అని చెప్తాం. కాబట్టి స్పష్టంగా ఇక్కడ మనం గమనించినట్లయితే చాలాసార్లు మనము కూడా వారట్లా చేశారు కాబట్టి నేను కూడా అట్లాగే చేయాలంట. అందుకనే పౌలు ఇక్కడ మనకు నేర్పిస్తున్న ప్రతి గొప్ప పాఠము, శత్రువుకు భోజనం పెట్టి అతనికి సన్మానము చేసినట్లయితే, ఆతిథ్యం ఇచ్చినట్లయితే అతని నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు అనేటటువంటి ఆ మాటను మనం ఇక్కడ గ్రహించాలి స్పష్టంగా. ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఈ అలెగ్జాంద్రును గురించి అయినటువంటి స్పష్టమైన విషయాలు మనం గ్రహించాలి. పౌలుకు కీడును తలపెట్టదలిచినటువంటి వ్యక్తిగా, ఇంకా క్రోడీకరించుకొని మాట్లాడుకోవలసి వస్తే అపనమ్మకమైనటువంటి శత్రువుగా పౌలు ఇక్కడ ఎంచుతా ఉన్నాడు. కాబట్టి ఈ మాటను మనం గ్రహించాలి. అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఆ మాటను మనం గుర్తించాలి. ఇది తెలియజేస్తూ తిమోతి, ఇట్టి వ్యక్తి విషయంలో నీవు జాగ్రత్త ఉండు. ఇక్కడ విశ్వాసులు, సంఘాలు కూడా నేటి దినాన ఇటువంటి వ్యక్తుల విషయంలో సంఘాలలో ఇటువంటి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. విగ్రహ సంబంధమైనటువంటి ఆలోచన ధోరణితో లేదా ఆచార సంబంధమైనటువంటి ఆలోచన ధోరణులతో సంఘాలలో ప్రవేశిస్తాం. ఇటువంటి వారు మన విశ్వాస పరిణామాలకు ఘోరమైనటువంటి హాని, కీడు తలపెట్టేటటువంటి వారు కాబట్టి అటువంటి వారి విషయాలలో దైవజనుడు, సంఘము కూడా జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంటుంది. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. కాబట్టి ప్రార్థన చేస్తాను. అత్యంత కృపగల దేవ, అలెగ్జాంద్రుని గురించి తండ్రి దేవ స్పష్టముగా గ్రహించడానికి, అయ్యా రాగి లోహముతో తండ్రి దేవ విగ్రహాలను తయారు చేసి అమ్మే విధముగా తన వృత్తికి నష్టము కలుగుతుందని పౌలును ఎదిరించే ప్రయత్నం చేస్తాను. అతని బోధను ఇంకా దిగజారిపోయి కీడు తలపెట్టే ప్రయత్నం కూడా వెనకాడలేదు. ఎట్టి విషయాలను మేము ఆలోచించినప్పుడు మా విశ్వాసమును తండ్రి దేవ గట్టిగా పట్టుకొని ముందుకు నడవటానికి ఇటువంటి వారు సంఘాలలో మాకు ఎదురవుతారు. అటువంటి వారితో మేము వాదించడమో ఘర్షణకు దిగడమో కాదు, కానీ ప్రభు అతని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చింది. అయ్యా నీకు అప్పగించి అటువంటి వారిని మా ప్రయాణములో ముందుకు కొనసాగటానికి మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.